టీవీ7 నౌ. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో యేసు ప్రేమాలయం చర్చికి వెళ్లి ప్రభుత్వం రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని అఖిలపక్ష జేఏసీ నాయకులు ఆదివారం సంఘ కాపరి రెవరెండ్ ఎం రాజ్ కుమార్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు రెవరెండ్ రాజ్ కుమార్ సానుకూలంగా స్పందించి జేఏసీ నాయకుల సందేశాన్ని తమ సంఘ సహోదరుల అందరికీ చదివి వినిపించారు. నియోజక ప్రజలందరి ఆకాంక్షను నెరవేర్చడం కోసం ఆయన ప్రార్థన చేసి ప్రభువైన యేసు దేవునికి విన్నవించారు. ప్రభుకి ప్రార్థన చేసిన వారిలో దైవజనులు, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జేఏసీ ఆశయాన్ని సంఘ పాస్టర్ ద్వారా సహోదరుల ముందు ఉంచిన నేపథ్యంలో విశ్వాసులు అంతా రామచంద్రాపురం నియోజకవర్గం కోసం ప్రార్థన చేసి వారంతా యేసుక్రీస్తుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ మాఘాపు అమిరాజు, కో కన్వీనర్ బత్తుల సిద్ధు, సభ్యులు దొమ్మలపాటి సత్యనారాయణ, సిపిఐ నాయకురాలు శారద, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్డి ఖాన్, వానపల్లి నాగరాజు తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్కరు లోకంలో ఆధారపడుతున్నారు. ఇలాంటి రిప్రజెంటేషన్ పట్టణంలో ఇప్పుడు జరిగి ప్రతి ఒక్కరు ఆయన వారి సంస్థల నుంచి సంఘాల నుంచి కమ్యూనికేషన్ రిప్రజెంటేషన్స్ మరి క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి రిప్రజెంటేషన్ కూడా చూసినటువంటి బలపరచండి, చూపించండి. గారిని బట్టి సుశాంత్ గారిని బట్టి కాంగారిని బట్టి బలపరచండి. మీ నడిపింపులను బట్టి అయ్యా మరి ఎలాగూ ఈ ప్రజెంటేషన్ వాళ్ళు ఎలాగో పోరాటం సామరస్య సంస్థను జరిగించి తిరిగి చక్కటి సాగులు ప్రతి జీవితంలో జాబ్ చేయడానికి సహాయం చేస్తుంది. ప్రతి జీవితంలో ఎందుకు నాకు గురించి ఆశీర్వాదం మరి నూతన సంవత్సరం అనే దయాభివృద్ధి చేసినందుకు కూడా మీరు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఆశీర్వాదం సంవత్సరం ఆది మొదలుకొని ముగింపు వరకు అందరికీ నూతన వరకు నూతన శక్తి నూతన శక్తిని నింపి మనకు ఆయన ఎలాంటి విడుదల సిద్ధం చేసిన ప్రతి మీరు సెలవించిన తల్లిదండ్రులుగా ప్రభుగారిని బట్టి అలాగేనైనా మరి సరస్వతిని బట్టి స్తోత్రాలు వారి మీద కనుకను బట్టి ప్రశ్నించండి. సంజయం కూడా దీవించాను. కుటుంబం మీద కుటుంబం మీద విస్తరణ చేసి ఆయా పరులకు ఆశీర్వాదంతో సచిపోతున్న మార్పుని వారి దీవులను పంపించారు. తండ్రి వారి పరిశుద్ధ తిరిగి దేవుడు చేసినటువంటి మేలును బట్టి ప్రతి విషయాన్ని మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైనటువంటి పరిశుద్ధ మరి కుమారుడు ఈ శ్రేష్టమైనటువంటి మీ కుమారుడు తల్లిదండ్రులని ఆచరిస్తారు జ్ఞాపకం చేస్తున్నారు.